హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ప్రియా, నువ్వు ఎక్కడికి రెడీ అయినావు? మ్యాజిక్. మేము ఇప్పుడు వీళ్ళ స్కూల్లో ఫ్యామిలీ ఫన్ నైట్కి వెళ్తున్నాం. అసలు మాకు ఇక్కడ స్కూల్స్లో ఫ్యామిలీ నైట్ అని ఉంటుంది అని అది మాకేం తెలీదు, ఐడియా లేదు. ఫస్ట్ టైం పేరెంట్స్ కదా, చాలా ఎక్సైట్ అవుతుండే మేము వెళ్ళడానికి. అండ్ అక్కడ అంటే ఇండియాలో అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమేమి ఉంటాయి అంటే, జనరల్ ఇండియాలో ప్లే స్కూల్లో ఏం చేస్తారు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ పెడతారు కదా. ఇక్కడ ఏం చేస్తారో నాకు బాగా చూడాలని ఉండే. ఇప్పుడు మా కిడ్ వెళ్తుంది కాబట్టి టైం వచ్చింది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ నాకు అనిపించింది మేము అప్పుడే అంత పెద్దోళ్ళం అయిపోయినామా అని. అండ్ అసలు ఇక్కడ చూడండి ఎలా పౌట్ పడుతుందో. నాకంటే మంచిగా తనే పెడుతుంది, తనకు బాగా అలవాటైంది యాక్చువల్లీ పిక్స్ దిగడము, వీడియోస్ చేయడము అదంతా. అండ్ What are you doing, baby? వెళ్ళగానే అసలు ఏముంది అని చూడకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసింది రియా. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ వీళ్ళు బర్డ్నెస్ లాగా పెట్టిరు, దానికి పెయింటింగ్ వేయొచ్చు మనకి ఇష్టం వచ్చిన కలర్. రియా బై డిఫాల్ట్ పింకే చూస్ చేసుకుంటాయి. అండ్ తన టీచర్ కూడా తెలుసు పింకేనా అని చెప్పేసి పింక్ ఇచ్చేసింది. సో ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. బాగుంది కదా. నా చిన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ పెడితే ఎంత బాగుండో అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళు ఇక్కడ ఫుడ్ కూడా పెట్టిర్రు, కిడ్స్కి కాదు పేరెంట్స్కి కూడా అరేంజ్ చేశారు. అండ్ చెప్పాలంటే ఈ స్కూల్లో 90% అందరు ఇండియన్సే, పేరుకే అమెరికన్ స్కూల్. సో అలా ఫుడ్ పెట్టుకొని వెళ్ళి మ్యాజిక్ షో స్టార్ట్ చేశారు. అక్కడ కూర్చొని ఉండే. అండ్ ఇక్కడ చాలామంది మ్యాట్స్ తెచ్చుకున్నారు. మాకు తెలియదు అలా తెచ్చుకోవాలని, ఫస్ట్ టైం కదా. సో నెక్స్ట్ టైం నుంచి పక్కా తీసుకెళ్తాం మేము కూడా మ్యాట్స్ ప్లాన్గా చేసి. అండ్ రియా అయితే ఎక్కువసేపు కూర్చోలేదు, ప్లే గ్రౌండ్కి వచ్చేసింది. ఇంకా తన ఫ్రెండ్ని చూసి ఆడుకుంటూ ఉండే. మేము ఏదో చూస్తున్నాం ఇంకా మ్యాజిక్ షో. ఏంటిది మ్యాజిక్ ఇప్పుడు నవ్వాలా అన్నట్టు చేశాడు వాడు మ్యాజిక్ అయితే. కిడ్స్ బై డిఫాల్ట్ ఆయన ఏం చేసినా కూడా మంచి ఎక్సైట్ అని అవుతుండే. అండ్ రియా అయితే అది జస్ట్ అక్కడ ఒక 5 minutes కూర్చుందేమో అంతే, ఇంకొచ్చేసి ఆడుకుంది అంతే. ఇది ఇంకొక స్టాల్, ఇట్లా సీట్స్ని ప్లాన్ చేయడము, అది కూడా ఒక యాక్టివిటీ లాగా కిడ్స్కి ఎంజాయ్ చేయడానికి. నేను యాక్చువల్లీ వద్దామని ఎందుకు అనుకున్నా అంటే, ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల స్కూల్ ఇక్కడ ఎట్లుంటాయి. అండ్ ఓరియంటేషన్ అప్పుడు చూసా కానీ ఇంకా రియా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, మాట్లాడుతుందా వాళ్ళతోని సరిగ్గా, అదంతా చూద్దామని వచ్చాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ, మంచిగా ఆడుకుంటుంది తనైతే. ఈవెంట్ అయిపోయే ముందు వీళ్ళకి ఇలా డెజర్ట్ లాగా పాప్సికల్ ఇచ్చారు. రియా మంచిగా దీన్ని ఆ షుగర్ రష్తోని తర్వాత చాలాసేపు ఎగిరింది. ఇదన్నమాట ఈ వీడియో. మొత్తానికి అమెరికాలో ప్లే స్కూల్లో ఫ్యామిలీ ఫన్ నైట్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. పర్లేదు, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇదేనండి ఈ వీడియో, చిన్న వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం, బాయ్.